పాట రాయడానికి ముందు ఏమండి ఫాదర్ బెర్క్మన్స్ గారు నెల రోజులు అన్య భాషలు మాట్లాడారు. ఎన్ని రోజులండి? నెల రోజులు అన్య భాషలు మాట్లాడారు. హోసన్న మినిస్ట్రీస్ లేకపోతే అన్య భాషలు చంపేద్దరు. హోసన్న మినిస్ట్రీస్ ఉంది, బ్రతికి ఉంది కాబట్టి అన్య భాషలు ఉన్నాయి. లేకపోతే దాన్ని ఒక వింత భాషగా చూద్దరు. ఎవరైనా అన్య భాషలు మాట్లాడితే చర్చలో ఎంత అలా మారిపోయిందంటే ఆవిడకి ఏదో దురాత్మ పట్టింది అంతగా చేసేసాడు. దురాత్మ బయట ప్రపంచంలో దురాత్మ ఏలుబడి ఎక్కువ జరుగుతుంది. రాసుకోండి, బయట ప్రపంచంలో దురాత్ముడు ఏలుబడి చేస్తున్నాడు. బోధ చేయిస్తున్నాడు. వాడు బోధ చేస్తేనే ఆత్మలు రక్షించబడతాయనే భ్రమలో వాడు కట్టిపడేశాడు. సత్యాన్ని వాడు మరుగుపరిచేశాడు. ఏమన్నారంటే అన్య భాషలు మాట్లాడలేని వారికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వద్దన్నారు. ఎందుకంటే ప్రభావం వెళ్ళిపోతాయి. మనలో ఉన్న ప్రభావము బయటికి వెళ్ళిపోతాయి. క్రైస్తవుడు ఒక క్రొవ్వొత్తి లాంటి వాడు, వెలుగుతూనే ఉంటాడు, కరుగుతూనే ఉంటాడు. అదే సమయంలో మనలో ఒక అద్భుతమైన దివ్యమైన శక్తి ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో ఒక సంభాషణ ఉంది. 2 దేవదూతలు పరలోకం నుండి దిగి వస్తారు. వారు ఏమని చెప్తారంటే, ఏ రీతిగా ఈ యేసు వెళ్ళారో అదే రీతిగా ఈ యేసే మళ్ళీ వస్తారు అని. ఈరోజు దొంగ యేసులు ఎక్కువైపోయాయి. యేసు ప్రతి చోట యేసు బోధ ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా యేసుక్రీస్తు బోధ విస్తరించిపోయింది. లాలన మాటలతో, చాలా లౌక్యమైన మాటలతో కదలకుండా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ నేనే మిమ్మల్ని అందరినీ ఎక్కడికి తీసుకుని వెళ్ళబోతున్నానంటే క్రొత్త నిబంధన మందస్సం కిందకి తీసుకెళ్ళబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచర్య అంటే వ్యాపారం కాదు. దేవుని యొక్క మాటలు అంటే వ్యాపారం కాదు. దేవుని మాటలు ఒక జీవపు ఊటలు. అవే మన జీవితానికి మేలైన బాటలు. హల్లెలూయా. అందుకే మనకు ఉంది ఈ పూట. హల్లెలూయా. కనుక పాడుదాము ఒక పాట. హల్లెలూయా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రండి బోధగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రండి బోధగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రండి బోధకా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా. ఒడ్డున చెట్లు విస్తారంగా ఫలములు ఇవ్వాలి ధారాళంగా. ఒడ్డున చెట్లు విస్తారంగా ఫలములు ఇవ్వాలి.
రండయ్యా పొదగుడా సముద్రముగానే మారదను, నడిచే సింహంగా మారదను. సముద్రముగానే మారదను, నడిచే సింహంగా మారదను. అడవి అంతా పాడదను, లోకమంతా మారదను. రెండయ్యా పొదగుడా హల్లెలూయా. ఒక పాట రాయడానికే గంటలు గంటలు గంటలు. అన్య భాషలు మాట్లాడుతున్న సేవకుల గురించి నేను ఈరోజు వర్తమానం. 122 దేశాల్లో 152 దేశాల్లో ఎక్కడ చూసినా మినిస్ట్రీ ఉంది. జీసస్ కాల్స్, యేసు పిలుచుచున్నాడని. డిజెస్ దినకరన్ గారు ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు గదిలో అన్య భాషలు మాట్లాడేవారు. అన్య భాషలు మాట్లాడితే ఏమొచ్చేది? అసలు అన్య భాష అంటే అర్థం ఏమిటి? అన్య భాష అంటే భూలోకానికి సంబంధించిన భాష కాదు అది. భూలోకంలో ఎక్కడో ఒక చోట ఉండే భాష కాదు అది. అన్యులు అంటాము మనం. అన్యులు అంటే ఇతరులు. అలాగే అన్య భాషలు అంటే ఇతర భాష. రాసుకోండి శ్రద్ధగా. వాక్యాన్ని చాలా లోతుగా డీప్గా ఈరోజు ఒక క్రొత్త సత్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని ప్రియ నేస్తమా, దేవుని ప్రియ ప్రజ, మిమ్మల్ని దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నాడు అది తెలుసుకోవాలి. మనలను దేవదూతులుగా చేయాలని ఆశపడతలేదు. మనలను ఏదో ఒక మూలన పరలోకంలో ఉంచేయాలని ఆశపడటం లేదు. దేవుని కోరిక ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. నిన్ను పనివాడిగా పెట్టడానికి దేవుడు రాలేదు. నిన్ను రాకుమారుడిగా చేయడానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. రాజకుమార్తెను, హల్లెలూయా, రాజు కూతురును నేను, రాకుమారుడును నేను. రాజు కూతురును నేను, రాకుమారుడును నేను. నా వస్త్రము మారే, నా భాష మారే. నా వస్త్రము మారే, నా భాష మారే. నా చూపు మారే, నా నష్ట మారే. హల్లెలూయా. మనకి కిరీటాలు పెట్టడానికి దేవుడు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని పిల్లలైపోవడానికి దేవుడు చేసిన ఒక అత్యున్నతమైన మార్గము, మీకు సత్య మార్గం బయలుపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ వెంట్రుకు మీ చేతుల మీద కాళ్ళ మీద ఆ రోమాలు నిక్కబడి చేస్తాయి చూడండి ఈరోజు ఈ మెసేజ్ ద్వారా. హల్లెలూయా, ఆమేన్. దొంగ బోధలు, భయంకరమైన బోధలు వచ్చేసాయి. ఆ బోధలు అలాంటివంటే అన్ని మంచిగానే కనబడతాయి, కానీ మనకి సత్యం దొరకదు. సత్యం అంటే ఏంటా సత్యం అంటే మనము యేసు వలె మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాయిస్ మారిపోతుంది, నీ స్వరం మారుతుంది. హల్లెలూయా. ఇప్పుడు
యేసు 100% మానవుడిగా బ్రతికారు ఈ భూమి మీద. 100% ఆయన కన్నీళ్ళు గార్చారు, ఆకలి వేస్తుంది, నిద్ర ఉన్నారు, పండుకున్నారు. అంతేకాదు మరియమ్మ గర్భం ధరించినప్పుడు ఆ విషయాన్ని తన దగ్గర బంధువురాలి దగ్గరికి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ కడుపులో యోహాను గొంతులేసాడు. పండగ గొంతులేసి ఆనందిస్తున్నాడు. అదే యోహాను హేరోదుతో నీ వదిన గారు నుంచుకున్నావేంట్రా అని అడిగినప్పుడు ఆ రాజుకి కోపం రాలేదు, ఆవిడికి కోపం లేచి వచ్చింది. ఇతను ఎలాగైనా ఉంచకూడదు అనుకుంది, టైం కోసం చూస్తుంది. వాళ్ళ అమ్మాయితో డాన్స్ చేయించింది. నీకేం కావాలి కోరుకో అన్నాడు రాజు. నాకు బాప్తిజం ఇచ్చే యోహాను తలకాయ కావాలంది. ఆ విషయం తెలియగానే యేసు ప్రభువారు ఏం చేశారంటే అక్కడి నుంచి వెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయారు, ఏకాంతంగా వెళ్ళిపోయారు, ఒంటరిగా వెళ్ళిపోయారు. ఈరోజు అదే ఒంటరితనం నీవు నేను అనిపిస్తున్నామేమో. హల్లెలూయా. ఒంటరిగా ఉన్న అనుభవం యేసయ్య అనుభవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు సమస్తానికి ఆధారభూతుడైన ప్రధాన యాజకుడు. ఆయన అర్థం చేసుకోవడమే చాలా కష్టం. ఇప్పటి వరకు నీకు చాలా సులువైపోయింది కదా, కానీ ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి. ఆయన ఆకాశ మండలము గుండా వెళ్ళారు. మండలము అంటే అర్థం ఏమిటి? యెషయా ప్రవచన గ్రంథంలో రాష్ట్రములారా అని రాస్తుంది. మండలము అంటే అర్థం ఏమిటి? కొన్ని గ్రామాల కలయికయే మండలము. అలాగే ఆకాశపు మండలము. హల్లెలూయా. ఆ మండలము గుండా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే 3వ ఆకాశము దాటి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రేపటి దినాన నువ్వు వెళ్ళవలసిన ప్రయాణం కూడా అదే. ఆమేన్. నువ్వు చేరవలసిన ప్రయాణం కూడా అదే. ఆమేన్. భయపడవలసిన పని లేదు. మనకి యంత్రం మనలో అలాగా ఆ 3వ ఆకాశంలోనికి వెళ్ళే శక్తినిచ్చేది ఏంటంటే 2 ఉన్నాయి. హల్లెలూయా. ఆ రెండిటి కింద మరలా ఇంకొక ఇంధనం ఉంది. పైన 2 ఇంధనాల పేర్లు చెప్తున్నాను చూడండి. హల్లెలూయా. ఏమిటా ఆ 2 అంటే? 1 అన్య భాషలు. హల్లెలూయా. 2 మారు మనసు. ఆమేన్. చాలా మందికి బాప్తిజం తీసుకున్న రోజునే మారు మనసు అని అనుకుంటే భ్రమ. హల్లెలూయా. మారు మనసు అనేది ప్రతి నిమిషం పొందుకోవాలి. అంటే నువ్వు ఎలా మారిపోవాలంటే హల్లెలూయా ఒక చిన్న పిల్ల వలె మారిపోవాలి, ఒక చంటి బిడ్డ వలె మారిపోవాలి. హల్లెలూయా. నీ హృదయం ఎలా మారిపోవాలంటే మెత్తని హృదయంగా మారిపోవాలి. నువ్వు అవతల వ్యక్తిని ఎంతగా క్షమించాలంటే వెళ్ళి కౌగలించి ముద్దు పెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ గురించి ఎంత బ్యాడ్ చేస్తున్నారో వాళ్ళని అంతగా ప్రేమించాలి. నువ్వు అంతే అదే దేవుడి ప్రేమ అంటే. హల్లెలూయా. నువ్వు శత్రువులను ప్రేమించాలి. హల్లెలూయా. నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం గొప్పతనం ఏం కాదు. హల్లెలూయా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అని రాస్తుంది. ఇది నిజమైన
యేసుక్రీస్తు అంటే. దేవుడికి స్తోత్రం. ఈ యేసుని చంపేస్తున్నారు చాలా మంది. హల్లెలూయా. జతలు వెతుక్కునే యేసు కాదు. హల్లెలూయా. గ్రూపులు తయారు చేసుకునే యేసు కాదు. హల్లెలూయా. నీవు ఎరగని, నువ్వంటే చేదు, నీకెవరైతే చేదుగా ఉన్నారో వారితో వెళ్ళి మాట కలపడమే, పలకరించడమే నిజమైన యేసుక్రీస్తు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ఈ వీధిలో మా అమ్మ నిలబడిపోతూ ఉండేది, మెట్లుగా నిలబడుతుండేది. అటు వచ్చేవారు, అలా పోయేవారు, ఇలాగ వెళ్ళాలి నిజానికి. కానీ మా అమ్మగారిని చూసి వాళ్ళు ఇలాగా సొందులోంచి వెళ్ళిపోతుండేవారు. అయినా మా అమ్మ కుదురుండేది కాదు. మా అమ్మ ఒక మెట్టు 2 మెట్లు కిందకి దిగి మరీ పలకరించేది వాళ్ళని. ఈరోజు అమ్మ పలకరించి, ఆవిడ పలకరింపేయడు తెలుసా? యేసు బాబు గొప్ప దేవుడే, యేసయ్య మంచి దేవుడు. హల్లెలూయా. మా అమ్మ పేరు ఏం పెట్టారంటే యేసు దేవుడు చెప్పే బోధకురాలని చెప్పేశారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి బిడ్డ దేవుడి కోసమే చెప్తుంది ఆవిడ అని అనేవారు. ఎంత గొప్ప భాగ్యం అండి అది. హల్లెలూయా. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత. హల్లెలూయా. నజరేయుడైన యేసు కోరుకున్న రాజ్యము కావాలి. సత్యము మనలను స్వతంత్రం చేస్తుంది కదా. అసలు నిజమైన యేసు ఎక్కడున్నారు? ఈరోజు యేసు అనే పేరున రకరకాల బోధలు వచ్చేసాయి. చాలా విడ్డూరంగా కనబడుతుంది. హల్లెలూయా. ఏలియా ఎక్కడ? ఎలీసా ఎక్కడ? ఎక్కడ? హల్లెలూయా. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయన్నారు. ఎలా రాగలవు? ఈ లోకానికి యేసుని చూపించగలవా? ఈ లోకం ఎదురు చూస్తూ ఉంది. ఈ లోకము యేసుక్రీస్తు అంటే ఎవరు అని ప్రశ్నిస్తుంది. ఈ ప్రపంచం యేసుని వెతుకుతుంది. ప్రపంచం అంతటిని గుప్పుట్లోకి తీసుకుంటున్నాడు సాతానుడు. ఒక ఏరియా హాస్పిటల్కి వెళ్తే నువ్వు వైద్యం చేయించుకోవాలంటే నీ ఆధార్ కార్డు అక్కడ ప్రింట్ అవ్వాలంట, నీ ఫోన్ నంబర్ ప్రింట్ అవ్వాలంట. మొత్తం అంతా తన స్వాధీనంలోనికి తీసేసుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా జస్ట్ ఈ మధ్యకాలంలో వచ్చిన అది ఎక్కి ఫ్రీగా వెళ్ళాలంటే మన కార్డు చూపించవలసి వస్తుంది. ఏమండి? హల్లెలూయా. ప్రపంచం అంతా ఏం జరుగుతుందో తెలుసా మీకు? 3 అక్షరాలు కనబడుతున్నాయి, WWW. దాన్ని బేస్ చేసుకునే ఈరోజు ఆధార్ కూడా వచ్చింది. ప్రకటన గ్రంథంలోనికి వెళ్తే ప్రకటన గ్రంథంలో జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు వాడు. ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. అసలైన జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తే మహాజ్ఞాని. అలాంటిది వాడు జ్ఞానం గురించి మాట్లాడతాడు.
13వ అధ్యాయము 18వ వచనం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపాలి, అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 600. వినాలి. ఆ సంఖ్య 666. కింద ఏం రాస్తుంది చూడు. 616. ఇందులో జ్ఞానము కలదు. బొగ్గేం కాదు, అందులో జ్ఞానం. ఏ జ్ఞానం తెలుసా? విపరీతమైన జ్ఞానం. ఇందులో జ్ఞానం కలదు అని లేఖనం చదివిస్తుంది. అంటే వాడు, మీరు చూడండి, చిక్కెట్లు ఉన్నాయండి, దువ్వెన్లు. ఆ దువ్వెన్లు కొనుక్కుంటే దువ్వెన్ల మీద 666 ముద్ర కనబడుతుంది. మీరు ఎప్పుడైనా చిక్కెట్లు కొనుక్కోండి, ఎక్కువ 666 ముద్ర కనబడదు. తర్వాత బస్సు కార్ల దగ్గర నెంబర్లు, కార్లు వెళ్తున్నాయనుకోండి, ఎక్కువగా ఆ కారు నెంబర్లు ఏమిటో తెలుసా? 1 నుండి 666 ఉంటుంది. ఎక్కువ 666. మొన్న ఒకటి ఏం చేశాడంటే, ఒక సొక్క కుట్టించుకున్నాడు. ఆ సొక్క నుండి ఏముందో తెలుసా? 666 ముద్ర. ఇది సాతాను ప్లాన్. ఇది చూడండి, మొదటి ఆదాము ఒక 6, కడపటి ఆదాము ఒక 6. ఆదాము గారేమో 6, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 6. ఇప్పుడు సైతాను వాడికి కుళ్ళు వచ్చేసింది. వాడికి ఒక కుతంత్రాలు వచ్చేసాయి. వాడికి ఈర్ష్య, వాడికి ఒక అసూయ. ఎందుకంటే దేవుడు పాపాన్ని తీసుకుని వస్తే పాపాన్ని చీల్చివేసే 6 యేసు, కడపటి ఆదాము యేసు. హల్లెలూయా. శాపాన్ని తీసుకొస్తే ఆదాము, శాపాన్ని చీల్చివేసే యేసు, కడపటి ఆదామైన యేసు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఈ రెండిటికి వారధి, ఈ మొదటి ఆదాముకి, కడపటి ఆదాముకి గల వారధి ఏదంటే, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలు. హల్లెలూయా. ఆ 66 పుస్తకాలు సంస్థలు కలిసిన నిఘంటువే పరిశుద్ధ గ్రంథం. ఆమేన్. ఈ పుస్తకం అంటే ఈ లోకానికి ఇష్టం ఉండదు. ఈ పుస్తకాలను చింపేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఈ పుస్తకాన్ని చాలా అవమానపరుస్తున్నారు, చాలా మంది కాల్చేస్తున్నారు. హల్లెలూయా. అందుకే ఈ పుస్తకం నీ హృదయ అంతరంగంలోనికి రాసేసుకోమన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరో లూసిఫర్ తయారవుతున్నారు, మరో సాతానులు. నేను అందుకే ఈ లైవ్ అలా ఉండాలి. సూట్లు వేసుకుని అన్ని వేసుకుని నేను వేసుకుంటానండి. హల్లెలూయా. అలా అని చెప్తున్నా. ఏదో వచ్చినట్టుగా, ఏదో అక్కడ ఇక్కడ విన్న విషయాలు చెప్పండి. అక్కడెక్కడ విన్న విషయాలు తెచ్చి మీకు అన్నం పెడితే, మీకు పెడితే బలంగా ఉంటారా? లేకపోతే అప్పటికప్పుడే వండి పెట్టిన
అన్నం పెడితే బలంగా ఉంటారా? నేను ఎప్పుడు అంతే. ఇది నా గర్వం కాదు, నా అతిశయం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలను కాయుము, తన గొర్రెలకు మంచి కాపరి ప్రాణం పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు, ఇట్లా చూడండి, యేసుక్రీస్తు, యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు బోధ ఏమంటున్నారంటే అలవాటు ప్రార్థన. ఈ యేసుక్రీస్తు బోధ ఏమంటున్నారంటే నార్మల్ ప్రార్థన. రెండు ఒకటే. ఇప్పుడు ఈ నార్మల్ అలవాటు ప్రార్థనలోంచి నువ్వు ఇంకా ఎక్కడికో వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలాడండి ఆవిడ నేను వందనం చెప్పను, ఎందుకంటే ఆవిడికి నాకు ఏదో సస్యమేరా. అప్పుడు ఒక రోజు ఏమైందంటే ఇద్దరం దా హల్లెలూయ, హల్లెలూయ, పైకి హల్లెలూయ. ఇప్పుడు ఇద్దరు అనుకోకుండా ఎదురు పడుతున్నాం. ఇదేంటిది? ఇద్దరు అనుకోకుండా ఎదురు పడుతుంటే స్తోత్ర హల్లెలూయ, 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 గ్లోరీ. ఇప్పుడు అలా ఉండిపోయింది. హల్లెలూయ. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నన్ను ట్రై చేయి, నాకు వందనాలు చెప్పాలని ట్రై చేయి. నేనే చెప్పాలంటే నీకు అన్నీ నాకు వందనాలు చెప్పవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనసులకు వెళ్తలేదు, 10 మంది చూస్తున్నారని నేను ప్రైజ్ లార్డ్ చెప్పాను. హల్లెలూయా. ఇది పని అవ్వదు. చాలా మంది సేవకులు ఏం చెప్తారు తెలుసా? కూర్చోండి. హల్లెలూయా, గాడ్ బ్లెస్ యు. కాస్తంత ఒక స్థాయి వచ్చినప్పుడు, ఒక స్థానం వచ్చినప్పుడు, హల్లెలూయా, అక్కడ చూస్తా సేవకుల మీటింగ్ లో చూస్తా, ఒరే నీ గర్వం తగలయ్యా. హల్లెలూయా. అంటే ఎదురు కూడా వచ్చే వాళ్ళే చెప్పాలి ప్రైజ్లాడ్. వీడు ప్రైజ్లాడ్ చెప్పడు, నేను అలా ఉండదు నాకు. హల్లెలూయా, ప్రైజ్లాడ్, ప్రైజ్లాడ్, ప్రైజ్లాడ్. మరి ముందు ఎవరు సమాధానం పడతారో వాళ్ళు దేవుడి కుమారులు పిలువబడతారు. దేవుడి కుమారులు పిలువబడతారు. ఆ యేసుని చంపేస్తున్నారు చాలా మంది. ముందు ఎవరైతే సమాధానం పడతారో అది దేవుడి లేఖను మాట్లాడుతుంది. హల్లెలూయా. నీవు ముందుగా బలను విడిచిపెట్టి, ఏ బలను? ప్రభురాత్రి బలను విడిచిపెట్టి నీకు ఎవరైతే సమాధానం పరచబడలేదో శుభ్రంగా అప్పుడే మీ పేరేంటండి? సామెల్ రాజు గారు నాకు జ్ఞాపకం వచ్చారు. సామెల్ రాజు గారు సైకిల్ వేసుకుని వెళ్ళిపోతుంటే పక్క నుంచి నేను వెళ్ళిపోయాను. అయ్యో సామెల్ రాజు గారు కాకేసి రైతులేడండి అయ్యగారు అని నేను చెప్తున్నా సరే తినపల్లినట్టుగా నటించుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు ఎలాగా పరిస్థితి? హల్లెలూయా. కానీ సామెరాజు గారు ఏమంటున్నారంటే డాడీ గారు బండి స్పీడ్గా చూడలేదేమో అనుకున్నారు. కానీ నేనేమి చేశానంటే నాకు వినపడి కూడా వినపలేనట్టు చూశాను. నీ యాక్షన్ అన్నీ అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర బదిలేసిపోతాయి. అప్పుడు బలిపీఠం దగ్గరికి వచ్చా. మనం ఏం మర్చిపోయినా అనండి, అనండి కూర్చున్నట్టుగా. పరిశుద్ధాత్మ దేవుడు మర్చిపోడు. ఆమె ఆయన దగ్గర వచ్చాక ఆయన వడ్డించవలసింది వడ్డించాడు. నువ్వు మర్యాదగా చేయగలుగుతుంది కానీ
నువ్వు వెళ్ళి స్వామి రాజు గారితో సమాధానం పడరానన్నా ఏంటి ఆయన పరిశుధాత్మ ఆయన రైతులు చెప్తే నీ వినబడి కూడా నువ్వు ఎందుకు మామూలుగా వచ్చేసావు అనుకుంటున్నాను. నిజమే ప్రభా, కానీ మళ్ళీ ఇప్పుడు అంతా నేను చిన్న అయిపోతానేమో. ఇప్పుడు నేను వెళ్తే తక్కువ అయిపోతాను. తక్కువ నువ్వు తగ్గించబడాలి. త్వరలో నేను పాదాలు కడిగే కార్యక్రమం కూడా పెడతాను. ఏ చర్చిలో పెడతానండి. నన్ను చిన్నప్పుడు ఉండే ఉండగా పాదాలు కడిగేవాడు. నేనైతే ఇంక దగ్గర చేసేవాడు పాదాలు. అలా పాదాలు ఎంత కడిగితే అంత ఆశీర్వాదం. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ఎక్కడున్నాయి అంతా ఏమొచ్చేసిందంటే కృత్రిమ యేసు. చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుని గొప్పవాడు. ఒరే గొప్పవాడే. ఆ గొప్పతనం ఏంటో ప్రజల ముందు తీసుకుని రావడమే నిజమైన బోధ. సత్యాన్ని ప్రపంచానికి అందించాలి. హల్లెలూయా. మంచివాడు మంచివాడు యేసుదేవుడు, మంచివాడు మంచివాడు. పాడనా పాడనా మంచితనాన్ని, పొగడనా పొగడనా గొప్పతనాన్ని. పాడనా పాడనా మంచితనాన్ని, పొగడనా పొగడనా గొప్పతనాన్ని. మంచివాడు మంచివాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవెంతగా తగ్గించుకుంటావో యేసయ్య చెప్పారు. తను తాను తగ్గించుకున్నవాడు ఏ విషయంలో హెచ్చింపబడతాడు? నువ్వు యేసుని స్వంత రక్షకుడిగా స్వీకరించి పరిశుద్ధ మారు మనసు పొంది బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకున్నప్పుడు నీలోనికి క్రొత్తగా దేవునికి శక్తి దిగుతుంది, అభిషేకం దిగుతుంది. అప్పుడు నీవు క్రొత్త జన్మ పొందుతావు, నూతన జన్మ పొందుతావు. ఆ నూతన జన్మ ఏమిటి? ఆ నూతన జన్మ పేరే పశ్చాత్తాపము, మారు మనసు. హల్లెలూయా. అనుకోవచ్చు, ఇతడు నన్ను ఇక క్షమించలేడు, ఇతడు ఈమె నన్ను క్షమించదు అన్న విషయాన్ని దగ్గరికి వెళ్ళి క్షమించడమే అసలైన యథార్థమైన యేసుని చూపించడము. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారి పరిచర్య అంతగా వెళ్ళడానికి గల కారణం ఏంటి తెలుసా? తుఫాన్ వచ్చి యేసన్న గారి చర్చి, యేసన్న గారి ఇల్లు కూలిపోతే ఒక 70-80 మంది లైవ్లో చెప్పొచ్చో చెప్పకూడదు, సేవకులు వెళ్ళి యేసన్న గారు చచ్చిపోయారంట కదండి, యేసన్న గారు చచ్చిపోయారంట కదండి నేను యేసన్న గారిని అడుగుతున్నారు. నేను చావడం ఏంట్రా? నేను చస్తే మీతో మాట్లాడను కదా. ఎవరు చెప్పాడు రా మీతో? అదేనండి చాలా మంది అనుకున్నారండి. ఏ అనుకుంటే అనుకోని, నేను బ్రతికున్నాను కదరా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. యేసన్న గారు ప్రతి పాటలో ఒక గొప్ప అద్భుతమైన మర్మం ఉంటుంది. ఆ రోజు రాశారు పాట, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఆ పాట
యేసన్ గారు మహాసభల్లో ఎక్కడ చూసినా జాన్ వెల్స్లీ గారిని చాలా ఘాటువుగా, చాలా చనువుగా మాట్లాడుతుండేవారట. కానీ వెస్లీ అన్నకి చాలా బాధ వేసుకొచ్చిందట. అబ్రహాం గారిని ఏమండు, కర్ణాటక నుంచి వచ్చాడు అతను, నేను సుయానా బంధువుని కదా, నన్ను ఎందుకు అంత చులకనగా చూసి అలా మాట్లాడతారు అని అంటే, పక్క నుండి యేసన్ గారు వాళ్ళ అక్క గారు, పేరు చెప్పగలరా, మీరక్క గారు, రే నీలో ఒక స్పెషల్ ఉందిరా, అభిషేకించబడిన నోరుతో అంతగా గద్దింపు వస్తుందంటే ఈరోజు బాధపడుతున్నావేమో, రేపొద్దుట నీవే ఒక యేసన్న గారి తర్వాత నెక్స్ట్ లెవెల్లో దేవుడిని నించుతాడు రా. హల్లెలూయా. ఒక అభిషక్తుడి యొక్క గద్దింపు తైలాభిషేకము అని చెప్పబడింది. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఇక్కడ ఉంటున్నారు, అలా అరుతుంటే మా వాళ్ళు అన్నారు, అరవద్దు డాడీ అలాగా, ఆ అరుపు మాకు కూడా తగిలేస్తుంది, హల్లెలూయా, తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. హల్లెలూయా. దేవుడికి గట్టుకోగలలో చెప్తామా? ఆమేన్. మీరందరూ సింహాలు. మళ్ళీ చెప్పండి, చెప్పాలి. సింహాల సమావేశం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ మండలము గుండా వెళ్ళిన యేసు నిన్ను కూడా ఆకాశ మండలం గుండా తీసుకువెళ్ళడానికి ఈ భూమండలం మీద, ఆమేన్, ఈ భూమండలం మీద నువ్వు బయటికి వెళ్ళాలి. ఎక్కడికి తన్నాలి? భూమిని తన్నుకుని ఆ ఆకాశ మండలం మీదకి అడుగు పెట్టాలంటే నీకు రావలసిన ఆత్మ సంబంధమైన ఈవులున్నాయి. హల్లెలూయా, ఆమేన్. ఆత్మ సంబంధమైన యేసు ఉన్నారు. హల్లెలూయా. యథార్థమైన యేసు ఉన్నాడు, కృత్రిమ యేసు ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. కృత్రిమ యేసు కాదు, యథార్థమైన యేసు. హల్లెలూయా. ఆ యేసు ఏం చేయబడ్డారంటే చీల్చబడ్డారు ఆయన. హల్లెలూయా, ఆమేన్. ఆయన దున్నబడ్డాడు. ఆయన మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆయన కొట్టబడ్డాడు. ఆయన మర్చిపోకూడదు. అంతేకాదు, మీరెవరో నాకు తెలదండి, నేను ఎప్పుడు చూడలేదండి అన్న నమ్మక ద్రోహం చేసిన పేతురు దగ్గరికి వెళ్ళాడు, అందరిని వదిలేసి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు దగ్గరికి వెళ్ళారు. వీళ్ళంటారు, పేతురు 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 అని పిలుస్తున్నప్పుడు ఆ పేతురులో వచ్చిన కన్నీళ్ళు అంత ఇంత కాదు. హల్లెలూయా. ఇకపోతే అమ్మా అమ్మా స్పెషల్, ఒక స్పెషల్. హల్లెలూయా, ఆమేన్. పక్క వాళ్ళు చెక్ హ్యాండ్ ఇచ్చుకోండి, ఏమండి ఇచ్చుకోండి. వాళ్ళు షేక్ హ్యాండ్ అలాగే ఇచ్చుకున్నారు తెలుసా? ఆ షేక్ హ్యాండ్ కూడా పుల్లిగిచ్చుకోవట్లేదు, పుల్లిగెత్తే. మా గాయత్రి ఉంటుంది, షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఆ అభిషేకం రిలీజ్ అవుద్దా ఏటో కానీ. హల్లెలూయా. ఏదది? ఇప్పుడు ఏ లోకంలో ఉన్నావో అమ్మలారా, నా కోసమే ఏడవకండి, మీకోసము అలా పెట్టింది పేసింది. దేవుడికి స్తోత్రం.
ఎవడు ఇంకో పెద్ద గారు ఆ పెద్దగారు అయితే మరీ బుజ్జిగా వీళ్ళందరూ నా అభిమానులు వీళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. తంతానన్నా అనానా 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 అలలలా అలలలా అలలలా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన అభిషేకంలో ఉంటూ మనము శరీరం చచ్చిపోవాలి. చెప్పండి, శరీరం మృతతుల్యం అయిపోవాలి. అంటే స్వనీతి చచ్చిపోవాలి. స్వనీతి అనండమ్మా అంటే అలా చూస్తాను, గుడికి వెళ్తాను కానీ అలాగే చూస్తాను. ఎప్పుడైనా ప్రైజ్లాడు చెప్తుందేమో చూస్తాను, అసలు చెప్పదు. పోనీలే అని చెప్పి నేనే చెప్తాను. హల్లెలూయా. అందుకని ఆ పద్ధతి ఉండకూడదు. యేసులా మారిపోవాలి మనం. హల్లెలూయా. ఏమంటే జాలర్ల దగ్గర యేసు జాలర్ల దగ్గరికి వెళ్ళాడా, జాలర్లు యేసు దగ్గరికి వెళ్ళారా? యేసే వెళ్ళారు. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. యేసు నడిచి సువార్త చేశాడా, లేకపోతే ఇంకా ఏమైనా ఆయుధం ఉపయోగించాడా? నడిచే. హల్లెలూయా ఆమె చెప్పండి. ఎంత తగ్గించుకున్నాడు చెప్పండి. మహాదేవుడు అండి, ఆ గొప్ప మహాశక్తిమంతుడు. అయ్యి బాబోయ్, ఆయన ఊ అంటే చాలు ఆకాశం శాపల చుట్టుకుని వెళ్ళిపోద్ది. ఆయన దీర్ఘశాంతం అంట. ఆయన దీర్ఘశాంతము. వీళ్ళు కబడ్డీ ఆడుకుంటున్నారు. ఆయన దీర్ఘశాంతాన్ని ఈ లోకస్తులు ఆడుకుంటున్నారు. ఆడుకొని హల్లెలూయా. ఆయన ఒక రోజు వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. అదే అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, దేండ్ల శ్రమల రోజు, యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు. అదే అదే. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ కృపాసనము యొద్దకు చేరాలి. ఆమేన్. హల్లెలూయా ఆమేన్. మనం ఎల్లప్పుడూ కృపాసనము యొద్దకు చేరితే, హల్లెలూయా, కృపాసనము అంటే కృప దిగుతుంది. ఆమేన్. అందరూ చెప్పండి కృప అనండమ్మా. కృప. హల్లెలూయా. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? నాది నీదే, నీది నీదే. మహిమవతి గారు, మీది మీదే, నాది కూడా. ఇప్పుడు అట్టుపోకే. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మీది మీదే, మళ్ళీ నాది మీదే అంటావు కాదండి. మీది మీదే, నాది కూడా మీదే. దాని పేరే కృప. హల్లెలూయా హల్లెలూయా. అంటే నేనుగా నీకు అర్పించుకుంటున్నాను. అది దేవుడిచ్చిన గొప్పతనం. పక్కలతో చెప్పండి ఏమంటే, యేసు గొప్పవాడు. పొద్దున్న లేచి ఏమన్నా తెలుసా? యేసు గొప్పవాడు.
యేసు మంచివాడు. హల్లెలూయా. ఈజ్ ఎ రియల్ యేసు, ఈజ్ ఎ ఒరిజినల్ జీసస్. ఆమేన్. వెలుగుదూత చచ్చిపోవాలి, భ్రమపరుచు ఆత్మ చచ్చిపోవాలి, మోసపరిచే ఆత్మ చచ్చిపోవాలి, కుళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా అయిపోయారంటే హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున్న లేచి పాపం మా ఇసాక్ గారు, మా రిబకమ్మ గారు, వాళ్ళ అబ్బాయి కలిపి వంట వండి వచ్చి కూర్చున్నారు. ఆమేన్. దేవుడు వాళ్ళని దీవించును గాక. హల్లెలూయా, ఆమేన్. నేనేం చెప్తున్నాను చెప్పండి, వాళ్ళ ట్రాఫిక్ చెప్పకముందు. కాదు, ఇంకా నవ్వు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడి నవ్వు ఉంది, సాతాను నవ్వు ఉంది. మళ్ళీ వచ్చాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈవిడ అంటే నాకు చాలా ఈర్ష్య, చాలా అసూయ అనమాట. హల్లెలూయా. నువ్వు అంతమంది వచ్చేస్తున్నావు, నువ్వు చాలా అభిషేకం వచ్చేద్ది నీకు. కోటేశ్వరాలు అయిపోతావు నువ్వు. ఆమేన్. ఇప్పుడు ఈవిడ అంటే నాకు చాలా అసూయ అనమాట. ఎందుకంటే అందంగా ఉందని. చాలా ఈర్ష్య. ఎందుకంటే దీని కళ్ళు బాగున్నాయండి. హల్లెలూయా. ఇంకా అసూయ, చదువు బాగా చదువుతుందండి. ఇప్పుడు ఇద్దరు అంటే నేను మగాన్, అంటే నా స్థానం లేడీ స్థానం అనమాట. మీరు ఊహించుకున్నారు కదా. హల్లెలూయా. మేమిద్దరం అంటే లోన ఎక్కడికి ఉంటుందో కానీ బట్టలు కరెక్ట్గా వేస్తుంది. మళ్ళీ అని లోన మండిపోతుంది. హల్లెలూయా. కానీ నీ సంగతి చెప్తేనే హల్లెలూయా అని అనుకున్నాం. కానీ ఇద్దరు మార్కెట్కి వెళ్తున్నాం. రా మార్కెట్కి వెళ్దాం అని. హల్లెలూయా. మార్కెట్కి వెళ్తున్న టైంలో దీనికి ఏం జరిగిందంటే గొప్ప తగిలి కింద పడిపో. సైతాన్ని కూడా నాకు మీకు అర్థమైందా? ఇప్పుడు బాధపడుతుంది. అది బాధపడుతున్నప్పుడు అయ్యో అని బాధపడుతుంది. అబ్బా అను అని అంటే అది అబ్బా అంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏమైందంటే నేను కుప్పు తగిలిందా. ఇది క్రూరమైన తోడేలు స్వభావం. హల్లెలూయా. నీ ఇంట్లో వాళ్ళకి వ్యాధి వచ్చినప్పుడు, నీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా రోగం వచ్చినప్పుడు నువ్వేదైనా కుతూహలం ఆర్భాటమే అని అనుకో, నువ్వు సైతానం అనమాట. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మీ ఇంట్లో ఎవరికైనా బాగాలేదు అనుకోండి, మీ ఇంట్లో ఎవరికైనా ఇబ్బందిగా కలిగింది అనుకోండి, అప్పుడు నువ్వేమైపోవాలంటే యేసులా మారాలి. యేసు ఏం చేశారంటే రోడ్డు పక్కన వెళ్ళిపోతున్నప్పుడు ఈ బిడ్డను తీసుకెళ్ళి, ఇదిగో ఈ బిడ్డను ఇస్తున్నాను, నేను 2 నాణేలు ఇస్తున్నాను, మరలా నేను వచ్చినప్పుడు ఈ బిడ్డకి ఎంతైతే వైద్యం జరుగుతుందో ఆ వైద్యానికి సంబంధించిన ఖర్చు అంతా నాదే అని చెప్పి ఈ బిడ్డను ఎవరిస్తున్నా? మంచి సమరయుడు. ఎవరండి? మంచి సమరయుడు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. దేవుడికి స్తోత్రం. మంచి సమరయుడు ఏం చేశాడయ్యా? ఏం చేశాడు? పూట కూలివాడికి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమిలో పూట కూలివాడు ఎవరంటే మనమే.
హల్లెలూయా. ఆ సంఘము అనే ఒక సంఘమును దేవుడు మనకిస్తే ఆ సంఘాన్ని నువ్వు కింద కూర్చోవలసిన పని కూర్చో, అలా ఉండబెట్టి ఇలా ఉండ, అలాంటి సేవకులు తయారైపోయారండి. హల్లెలూయా. ఒక్కొక్క సేవకుడు వస్తున్నాడు అన్నప్పటికీ మా అయ్యారు కూర్చుంటే ప్రమాదం, నుంచుంటే ప్రమాదం, ఏమంటాడో ఏంటో. హల్లెలూయా. ఓ కరెంటు కొట్టిన కాకిలాగా ఓ ఊగిపోతారు. కానీ సేవకుడు వస్తున్నాడు అన్నప్పటికి ఎలా ఉండాలి తెలుసా? పండుగ. హల్లెలూయా. హల్లెలూయా. యేసు వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆటోమేటిక్గా నీకు నవ్వు వచ్చేయాలన్నమాట. ఆమేన్. డాడీ రాగానే నీకేం రావాలి? గొల్లుమని ఏడుపు రావాలా? ఏం రావాలి? స్వరూప నవ్వు వచ్చేయాలి. దేవుడికి స్తోత్రం. నిజం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశ మండలము గుండా వెళ్ళడానికి దేవుడు నిన్ను భూమండలం మీద యేసు రక్తం, యేసు శరీరం ఈ రెండు తింటే మా హల్లెలూయా, ఈ రెండు తింటే భూమండలం మీద నీకే విజయం, ఆకాశ మండలం మీద కూడా నీకే విజయం. హల్లెలూయా. ఇదే శరీరంతో, ఇదే ఎముకలతో దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పెళ్ళైనప్పుడు ఎంత బాగుంటుందో ఇక్కడ దాకా ఉండదు. అలా 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 దువ్వే కొలిది అలా ఊడిపోతుంది. అది ఉండదు. రేపు పొద్దుట నువ్వు ఎంత తల కావాలో అంత తల వచ్చేస్తా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలవంతులు అయిపోతాం మనం. ఆమేన్. హల్లెలూయా. నేను బలవంతుడును అనండి. నేను బలవంతురాలిని, నేను బలవంతుడను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అర్జెంటుగా కానుకలు పెట్టే బిడ్డ. హల్లెలూయా. 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 నిన్ను నువ్వు తగ్గించుకునే అనుభవంలోనికి వెళ్తున్నావా? నీకోసం ఎవరో ఎదురు చూస్తున్నారు. నాతో మాట్లాడితే బాగుండు. హల్లెలూయా. నువ్వు మాట్లాడకపోతే ఎలాగా? నీ ఇంటి పక్క వారితో మాట్లాడు, నీ వీధి వారితో మాట్లాడు, నీ ఊరి వారితో మాట్లాడు. అలా మాట్లాడితేనే యేసుని చూపించగలం. సత్యను చూసి నేను చాలా నేర్చుకుంటాను. సత్య బిడ్డ ఆ విషయంలో నాకు చాలా ఆనందం వస్తుంది. శత్రువులను కూడా ఎంత బాగా ప్రేమిస్తుందో. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని గాయపరిచే పరిస్థితికి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమగా పలకరిస్తుంది. హల్లెలూయా. నిజమే. తల్లి ప్రార్థనలు పిల్లల్ని అలా తయారు చేస్తాయి. ఆమెను చెప్పండి. మన సామ్యాల రాజు గారిని చూస్తే నాకు చాలా ముచ్చటేసి వస్తుంది. ఈ అభిషేకం మోసుకుంటూ ఆయన అనేక ఇండ్లలో అడుగు పెడుతున్నాడు, ఆయన పని చేస్తున్నాడు. అప్పుడు ఆయన పాదాలు కూడా ఏమిలిపోతుంది, ఆయన వస్త్రాలు గుండా చేతులు గుండా ఏమెళ్తుందయ్యా? అభిషేకం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి.
మా ఇసాక్ అంటాడంట వాళ్ళ రైతు, ఈ ఎర్ర అంతమాని కోట 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 అంట అంటే ఇసాక్ ఏమంటావు నువ్వు? దేవుడే మమ్మలను పోషిస్తాడు, దేవుడే మమ్మలను పోషిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కుర్చీలన్నీ పక్కన ఆడేసి కింద కూర్చోండి. కుర్చీ ఉంచుకుని వాళ్ళు ఉంచుకోండి. సత్యవతి గారు పర్లేదు. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీల్లోనే కూర్చోండి.
ఉండాలి, ఇంకా మండుతుండాలి. దిగి వచ్చినందుకు వందనాలు ప్రభా. అపోస్తలులలో దిగి వచ్చిన మాత్రం అగ్నిచేత మండింపజేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రతి వ్యాధిని, రోగాన్ని, ప్రతి కలమని, కలుషమాన్ని, ప్రతి దాన్ని యేసు నామములో మీరు కాల్చివేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ బలమైన గాలి చేత దిగి వచ్చినందుకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని మండింపజేసినందుకు స్తోత్రాలు ప్రభా. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ బలము చేత మీరు నింపినందుకు వందనాలు అయ్యా. దేవాని వాడుకునే రీతిని బట్టి వందనాలు ప్రభా. ఓ దేవాయుని వాక్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి కొనిన వాక్యం గల శక్తి చేత మమ్మల్ని నింపినందుకు వందనాలు. రెండవ చివరి ఖడ్గం ద్వారా మమ్మల్ని నింపినందుకు వందనాలు ప్రభా. తండ్రి కొనిన ఈ నెలంతటా కూడా ప్రభా మేము పని చేయగల శక్తిని సత్తువులో మాకు అనుగ్రహించేందుకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ శక్తిని ఎన్నడూ విని చూడలేని ప్రభా బలమైన గాలి వంటి ఒక శక్తిని మాకు ఇచ్చినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపినందుకు వందనాలయ్యా. యజ్ఞం చేత నింపినందుకు స్తోత్రాలు ప్రభా. భాషల అభిషేకాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకే కోట్లు మమ్మల్ని దిగి వచ్చిన మహాకన్న తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో పరిగణించున్నాం. అయ్యా గత నెలంతా కాచి కాపాడే మొదటి నెలంతా ప్రభా. ఇదిగో తండ్రి మన వాళ్ళ 2వ నెలలో ప్రభా మొదటి దినమందు ప్రభా నీ బలలో పాల్గొంది. కృపను, ధన్యతను, జీవాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, క్షేమాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నీకేమివ్వగలం ప్రభా, ఏమిచ్చి రుణము చెల్లించగలము తండ్రి. నాయన ఎంతవరకు నువ్వు మాట్లాడిన విధానం కొరకు వందనాలు ప్రభా. నా తండ్రి మాకు మేముగా ఉండము కాదు కానీ ఇదిగో నిజమైన యేసును మేము చూపించేవారుగా, నిజమైన యేసును మాలో ప్రత్యక్షం వచ్చేవారుగా ఉండాలని నేను సెలవించావు ప్రభా. నాయన నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వందనాలు తండ్రి. రక్షగా నాయన ప్రతి ఒక్కరి ఇదిగో ప్రభా అయ్యా నాయన కీర్తన గ్రంథము 84వ కీర్తనలు సెలవించినట్లు నాయన మీరు దైవములనియు అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా నిన్ను పోలి మేము నడుచుకుంటూ నీ వాక్య ప్రకారం జీవించుటకు ప్రభా సహాయం చేయమని ప్రభా నీ గొప్ప కాముదరించి నడిపించమని వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఈ రోజు నాయన విందు ఏర్పాటు చేసిన ఇస్రాయేల్ గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి వారికి ఇచ్చిన 3 బిడ్డలని వారి భార్యను మీరు ఆశీర్వదించి దీవించి కృప చూపించమని ప్రభా నీ బిడ్డలు వేసిన కానుకలను, ప్రతిష్టార్పణం, దశమ భాగములను అయ్యా బలనారాధన కానుకలను సమస్తంలో నీ పరిచర్యలు వాడుకుని 100 రెట్లు ఫలము నీ బిడ్డలను దయచేసి నడిపించమని ప్రభా. యేసయ్యా ప్రతి బిడ్డలను ఆయన నీ కృపలో భద్రపరచమని ప్రభా. మరలా రేపు వచ్చే బుధవారం, ఫస్ట్ బుధవారం ప్రతి ఒక్కరు అభిషేక బుధవారంలో పాలు పొంది కృప ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.